ఈ పార్నోగ్రఫీ అనేది ఎందుకు ఎక్కువైంది, ఇప్పుడు ఎక్కువైంది అంటే మీకు చిన్న విషయం చెప్తాను నేను. ఇంత మునుపు కాలంలో అంటే 2000 సంవత్సరం ఆ టైంలో చూడండి మీరు, మొబైల్ అనేది ఈవెన్ ఇన్కమింగ్ కూడా ఛార్జ్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఏమైందంటే చాలా తక్కువగా వాడేవాళ్ళు మొబైల్. ఇప్పుడు ఏమైపోయింది, మనకు ఇంటర్నెట్ అనేది చాలా ఫ్రీగా ఉండడము. అంటే మీరు నెల ప్యాకేజ్ వేసుకుంటే మీకు అన్నీ తెలిసినదేగా. దాంట్లో భాగంగా ఏమవుతుంది అంటేను ఇది డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్ అనొచ్చు ఈ ఇంటర్నెట్ యూసేజ్. మన టాపిక్ విషయానికి వద్దాం, పార్నోగ్రఫీ. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఒక సాటర్డేనో సండేనో ఏదో ప్లెజెంట్గా ఆహ్లాదకరంగా ఉన్నారనేసి కొంచెం రొమాంటిక్ మూడ్ ఉండి పార్న్ చూడడం మొదలు పెడతారు. ఇప్పుడు ఏమవుతుంది, పార్న్ చూడడం మొదలు పెడితే ఈ పార్న్ వీడియోస్లో అన్నీ ఏంటంటే వాళ్ళు ఒక ఛానల్ ద్వారానో డిఫరెంట్ యాప్స్ ద్వారానో చక్కగా ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఆ విధంగా ఉండేటి ఉంటాయి కానీ కామన్గా తీయరు. కాబట్టి మీరు చూసే ప్రతి ఒక్క వీడియోలో ఉండేవాళ్ళు చాలా అందంగా దాన్ని ప్రిపేర్ చేసి ఎలా చేయాలి అంటే ఇది న్యాచురల్గా కొంచెం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఇది చూడడం మొదలు పెడతారో సెక్చువల్గా మీ ఫ్యాంటసీ అనేది మారిపోతుంది. మీరు ఒక్కసారి చూడడం మొదలు పెడితే నెక్స్ట్ సాటర్డేనో లేదా ఇంకో వీకెండో చూసినప్పుడు మీకు రిపీటెడ్గా డిఫరెంట్ యాప్స్ వస్తూ ఉంటాయి. సో మీరు వెంటనే డైవర్ట్ అయిపోతారు పక్కకి. ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకంటే ఇంకా మీకు ప్లెజర్ ఇచ్చే వీడియో చూద్దామనో, లేదా ఈ వీడియో కంటే ఇంకా కొంచెం నేను దగ్గరగా మాట్లాడుతున్నాను రిలేటివ్గా మీ రొమాన్స్కు తగినట్టు ఉండే విధంగా ఉండే వీడియో చూడాలని మీకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఇంకా అందమైన అమ్మాయినో ఇంకా రొమాంటిక్గా ఉండే వీడియోస్ ఎక్కువ చూస్తారు. కానీ మన దైనందిక జీవితంలో ఏమవుతుంది, మనకు సర్టన్ ఏజ్ వచ్చి పెళ్ళి అయిపోతుంది కదా. సో మీరు అనుకున్న అన్ని లక్షణాలు ఉన్న అమ్మాయి ఉండాల్సిన ఖచ్చితత్వం లేదుగా. ఇక్కడ చదువు ఉంటే అందం తక్కువ ఉండొచ్చు, లేదా కొందరు అందానికి కాకుండా చదువుకి ఏ విధంగా అయినా సరే మన వ్యూ అనేది మారుతూ వస్తుంది. సో ఇన్ని రోజులు మీరు పార్న్ వీడియో చూశారు. ఇప్పుడు ఏమవుతుంది, మీరు రేపు పొద్దున సెక్షువల్గా మీ పార్ట్నర్తో కలవాలనుకున్నప్పుడు మీ ఫ్యాంటసీ ఇంతకుముందు ఏముందో ఇప్పుడు మీ ఫ్యాంటసీకి మీరు దూరం అయిపోతున్నారు. అంటే ఈ అమ్మాయిని ఈ విధంగా చూసినా, ఆ అమ్మాయి ఈ విధంగా వస్తే నాకు రొమాంటిక్గా ఉన్నది, అప్పుడే నాకు చక్కగా ఎరెక్షన్ వచ్చింది. ఈ విధంగా మీకు పాత జ్ఞాపకాలు వచ్చేసి ఈ కొత్తగా వచ్చిన ఏ అమ్మాయి అయితే మీ పార్ట్నర్గా వచ్చారో ఆ అమ్మాయితో మీ రొమాన్స్ బాగానే ఉండొచ్చు, కానీ పూర్వం ఉన్న మీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఖచ్చితంగా ఆ పార్న్ వీడియో ఇంపాక్ట్ మీ సెక్షువల్ లైఫ్ మీద ఉంటుంది. సో నేను ఎప్పుడు మిమ్మల్ని పార్న్ వీడియోస్ చూడొద్దు అని చెప్పను. వీక్లీ వన్స్ చక్కగా మీకు కొంచెం ఆ మూడ్ ఉన్నప్పుడు చూడడంలో తప్పు లేదు. కానీ ఒకటి చూసి మీ ఎక్స్పెక్టేషన్స్ ఒకటే చెప్తానండి. మనం మూవీకి వెళ్తాము, మూవీలో ఉన్న ప్రతిదీ 3 అవర్స్లో చూసినది మన రెగ్యులర్ లైఫ్లో చేయాలి అనుకుంటే చాలా ఇబ్బంది. అదేవిధంగా మూవీలాగా చూసి మనం బయటికి రావాలి. ఇది కూడా అంతే. ఏంటి, పార్న్ వీడియో చూసాము, ఓకే. కొన్ని పార్న్ వీడియోస్లో మీకు ఏమవుతుందంటే ఎడ్యుకేషనల్గా ఉండేటివి కూడా కొన్ని ఉంటాయి. కొందరు నా క్లినిక్ వస్తూ ఉంటారు కపుల్, సార్ సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ఇబ్బందిగా ఉంది సార్, నాకు ఏ విధంగా పెర్ఫామ్ చేయాలి, అసలు రొమాన్స్ అంటే ఏంటి అని కొందరు మీకు వినేవాళ్ళకి కొందరికి ఇది విచిత్రం ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం. ఈ వీడియో చూసిన అవును సార్ మీరు చెప్పింది నిజమే అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు నేను ఈ విధంగా చెప్తూ ఉన్నాను. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏమంటే పార్న్ వీడియో మితిగా చూడండి. దానికి ఒక పరిమితి అంటూ ఉండాలి, లిమిట్ ఉండాలి. లేదు అంటే ఖచ్చితంగా మీ సెక్షువల్ లైఫ్ మీద దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.